హలో ఆల్. ఈ వీడియోలో కొన్ని క్వశ్చన్స్ అండ్ దాని సొల్యూషన్స్ కూడా చూద్దాం. ఈ క్వశ్చన్స్ అనేవి నేను కొన్ని బుక్స్ నుంచి కలెక్ట్ చేశానండి. సో ఈ క్వశ్చన్స్ సాల్వ్ చేస్తూ ఉంటే మీకు కొంచెం ఐడియా వస్తుంది ప్రోగ్రామ్స్ ఎలా రాయాలనేది. ఇప్పుడు నా దగ్గర కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో ఈ ప్రాబ్లమ్స్ అన్ని లైన్గా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాంతోపాటు కోడ్ కూడా ఆన్లైన్గా రాద్దాం. ఓకే, సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫస్ట్ ప్రాబ్లం వచ్చేసి మహేష్ బేసిక్ శాలరీ ఈజ్ ఇన్పుట్ త్రూ ద కీబోర్డ్. సో కీబోర్డ్ ద్వారా ఇన్పుట్ తీసుకోవాలి. డేర్నెస్ అలవెన్స్ 40% ఆఫ్ బేసిక్ శాలరీ, హౌస్ రెంట్ అలవెన్స్ 20%. సో రైట్ ఎ ప్రోగ్రామ్ టు క్యాల్కులేట్ హిస్ గ్రాస్ శాలరీ. సో టోటల్ శాలరీ ఎంత అని క్యాల్కులేట్ చేయమన్నారు. ఇప్పుడు బేస్ ఇచ్చారు. ఆ బేసిక్ శాలరీ అనేది ఇన్పుట్ ద్వారా తీసుకోవాలి, కీబోర్డ్ ఇన్పుట్ ద్వారా. సో ఫస్ట్ మనం ఇన్పుట్ తీసుకోవాలి కాబట్టి #include stdio.h పెట్టేసుకోవాలి. ఎందుకు అంటే మనం ఇన్పుట్ అవుట్పుట్తో డీల్ చేయాలి కాబట్టి మనం stdio.h ఇంక్లూడ్ చేసుకోవాలి. తర్వాత నేను ఇక్కడ int main అని చెప్తున్నాను. int main తర్వాత మనకి బేసిక్ శాలరీ ఇన్పుట్గా తీసుకోవాలన్నారు కానీ అది ఏం టైపో చెప్పలేదు. ఇంటా, ఫ్లోటా, డబులా అనేది మనకు చెప్పలేదు. సో అస్యూమింగ్ ఫ్లోటింగ్ వాల్యూస్ కూడా ఉంటాయి, అంటే పైసాస్లో కూడా ఉంటాయి కాబట్టి శాలరీస్ అనేవి. సో నేను ఫ్లోట్ బేసిక్ అని చెప్తున్నా. ఫ్లోట్ బేసిక్ అని ఒకటి డిక్లేర్ చేశాను. సో బేసిక్ తర్వాత మనకి డేర్నెస్ అలవెన్స్ కూడా ఉందన్నారు కదా. సో డేర్నెస్ అలవెన్స్ తర్వాత హౌస్ రెంట్ అలవెన్స్ కూడా ఉందన్నారు. సో హౌస్ రెంట్ అలవెన్స్ వచ్చేసి HA అని రిప్రజెంట్ చేస్తున్నా. ఓకే, సో ఇప్పుడు రైట్ ఎ ప్రోగ్రామ్ టు క్యాల్కులేట్ గ్రాస్ శాలరీ అన్నారు కాబట్టి గ్రాస్ శాలరీ కూడా నేను ఒక ఫ్లోటింగ్ వాల్యూగా రిప్రజెంట్ చేసేసాను. ఓకే, సో ఈ DAHA అనేవి కొంచెం మీకు మంచిగా ఎక్స్ప్రెస్ చేయాలి అంటే మీరు డేర్నెస్ ఇలా క్యామెల్ కేస్లో కూడా రాసుకోవచ్చు. తర్వాత హౌస్ అలవెన్స్. ఓకే, సో మీరు ఇలా వేరియబుల్స్ని మంచిగా నేమ్ చేసుకుంటే మీకు ప్రోగ్రామ్ కూడా అర్థమవుతుందండి. సో అందుకే వేరియబుల్స్ నేమింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు నేను అన్ని వేరియబుల్స్ డిక్లేర్ చేసేసాను. సో నేను ఇప్పుడు ఏమంటున్నానంటే printf జస్ట్ కొంచెం మంచిగా ప్రింట్ చేయాలి, అంటే ఎంటర్ పర్సన్స్ బేసిక్ శాలరీ. ఓకే, ఇలా ప్రింట్ చేసేసుకున్నా. ఇలా ప్రింట్ చేసుకున్న తర్వాత నేను స్కాన్ చేయాలి. సో ఇలా స్కాన్ చేసినప్పుడు scanf %f ఎందుకు అంటే శాలరీ అనేది మనం ఇక్కడ ఫ్లోట్గా డిక్లేర్ చేసాం కాబట్టి %f బేసిక్ శాలరీ %f స్కాన్ చేస్తాం. సో ఇప్పుడు స్కాన్ చేసేసాక మనం ఇప్పుడు డేర్నెస్ అలవెన్స్ అనేది ఎంత అని అన్నారు. డేర్నెస్ అలవెన్స్ అనేది మనకి ఈజ్ 40% ఆఫ్ బేస్ శాలరీ అన్నారు. సో 40% అంటే 0.4 ఇంటూ బేసిక్ శాలరీ. మళ్ళీ ఇప్పుడు హౌస్ రెంట్ అలవెన్స్ ఈక్వల్ టు ఎంత అన్నారు, 20% అన్నారు. సో 0.2 ఇంటూ బేసిక్ శాలరీ. తర్వాత మనకి ఇప్పుడు టోటల్ గ్రాస్ శాలరీ వచ్చేసి ఎంత వస్తుంది, ఫస్ట్ బేసిక్ శాలరీ ప్లస్ డేర్నెస్ అలవెన్స్ ప్లస్ హౌస్ రెంట్ అలవెన్స్. ఓకే, సో ఇవన్నీ యాడ్ చేస్తే మనకి గ్రాస్ పే వస్తుంది. మీరు ఇక్కడ కమెంట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో నేను జస్ట్ ఇలా కమెంట్ రాస్తున్నాను ఏంటంటే గ్రాస్ పే ఈక్వల్ టు సమ్ ఆఫ్ బేసిక్ అండ్ ఆల్ అలవెన్సెస్. సో ఇలా ఒక కమెంట్ కూడా రాసేసాను. సో దట్ నాకు ఫ్యూచర్ రిఫరెన్స్కి కొంచెం ఈజీగా ఉంటాడు. మీకు కావాలంటే ఇది వేరే లైన్లో కూడా రాసుకోవచ్చు. సో కమెంట్ రాసేసాను. సో ఇలా కమెంట్ రాసేసిన తర్వాత ఇప్పుడు మనం గ్రాస్ శాలరీ క్యాల్కులేట్ చేసాం కాబట్టి
జస్ట్ నేను ప్రింట్ చేసేస్తున్నాను. ప్రింట్ఎఫ్ గ్రాస్ శాలరీ ఈజ్ %f, కామా గ్రాస్ శాలరీ. ఇప్పుడు ఈ ప్రోగ్రాంలో ఒక ఎర్రర్ ఉంది. ఆ ఎర్రర్ ఏంటో కనిపెట్టండి. మీకు కావాలంటే పాజ్ చేసుకుని కూడా చూసుకోవచ్చు. సో ఎర్రర్ ఏంటి అంటే ఇక్కడ %f అని రాసాం కానీ బేసిక్ శాలరీ అని ఇచ్చాం. అది బ్లండర్ మిస్టేక్. ఎప్పుడు కూడా యాంపర్సెంట్ ఇవ్వాలి. సో అడ్రస్ ఆఫ్ దాట్ వేరియబుల్ ఇవ్వాలి స్కాన్ఎఫ్ ఇచ్చినప్పుడు. సో ఇది ఈ ప్రోగ్రాంలో ఎర్రర్ అండి, నోట్ చేసుకోండి. ఎప్పుడు స్కాన్ఎఫ్ ఇచ్చినప్పుడు %f పర్సంటేజ్ అంటే పర్సంటేజ్ ఐడెంటిఫైర్ ఇచ్చాక యాంపర్సెంట్ ఆఫ్ దాట్ వేరియబుల్ ఇవ్వాలి. సో ఈ ప్రోగ్రామ్ని మనం రన్ చేసేద్దాం. సో ఇప్పుడు నా కరెంట్ డైరెక్టరీలో a.c అని ప్రోగ్రామ్ ఉంది. సో ఈ ప్రోగ్రామ్ని నేను రన్ చేసేస్తున్నా. సి ప్రోగ్రామ్ ఎలా రన్ చేయాలి అంటే gcc a.c. ఇప్పుడు నేను gcc a.c అంటే నాకు ఒక a.out అనే ఒక ఎగ్జిక్యూటబుల్ ఫైల్ జనరేట్ అవుతుంది. సో దీన్నే బైట్ కోడ్ అంటారనమాట. అంటే కంపైలర్ మనం ఇచ్చిన ఈ ఫైల్ని రీడ్ చేసి కంప్యూటర్కి అర్థమయ్యే భాషలో దాన్ని కన్వర్ట్ చేసేసింది. ఒకసారి మనం a.outలో ఏముందో చూద్దాం. చూసారా, ఇది మనకి ఏం అర్థం కాదు. ఇవి వేరే బైనరీ సిస్టంలో ఉంటాయి, బైనరీ సిస్టంలో ఉండవు, హెక్సాడెసిమల్ సిస్టంలో ఉంటాయి మనకి. అందుకే రీడబుల్ కూడా ఉండదు ఇది. అందుకే మనకి ఇలా జస్ట్ ఇలా క్యారెక్టర్స్ అన్నీ వస్తున్నాయి. అది మన క్యారెక్టర్స్లోకి కన్వర్ట్ అవ్వడానికి కూడా అది సరిగ్గా లేదు. సో కంప్యూటర్కి అర్థమయ్యే భాష అది. సో ఇప్పుడు నేను a.out అంటే ఏంటంటే ఇట్స్ ద బైట్ కోడ్, అంటే కంప్యూటర్కి అర్థమయ్యేది. సో ఇట్ ఈస్ అన్ ఎగ్జిక్యూటబుల్ అనమాట, అది ఎగ్జిక్యూటబుల్ ఫైల్. సో నేను ఇప్పుడు a.out అంట. సో .a.out అంటే ఎగ్జిక్యూట్ దిస్ ప్రోగ్రామ్ అని అర్థం. ఓకే, మనం ఇది సేవ్ చేయలేదు. ఓకే, మళ్ళీ నేను gcc a.c .a.out. సో మనకి ఎంటర్ ద పర్సన్స్ బేసిక్ శాలరీ అని వచ్చింది. అట్స్ 8,000 బేసిక్ శాలరీ అయితే గ్రాస్ శాలరీ 12,800. సో ఇప్పుడు మనకి 0.0000 ఇలా వచ్చింది కదా. సో ఇలా రాకుండా మనకి జస్ట్ 2 పాయింట్స్ వరకు రావాలంటే ఇలా రాసి చూద్దాం. ఇలా రాస్తే అప్పుడు మనకి 8,000. సో ఇప్పుడు మనకి ఎలా వచ్చింది అంటే నాకు డెసిమల్ తర్వాత ఎన్ని పాయింట్స్ ఉండాలి అనేదాన్ని నేను ఇక్కడ రిప్రజెంట్ చేస్తే నాకు అన్ని పాయింట్సే డిస్ప్లే చేసింది. సో ఇది ఫస్ట్ ప్రోగ్రామ్ అండి. సో అర్థమైపోయింది కదండి, బేసిక్ ప్రోగ్రామ్. జస్ట్ ఇన్పుట్ తీసుకున్నాం, తర్వాత ఫార్ములా వేసాం, తర్వాత ప్రింట్ చేస్తాం వాల్యూని. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్కి వచ్చేసరికి డిస్టెన్స్ బిట్వీన్ 2 సిటీస్ కిలోమీటర్స్లో ఇచ్చారండి. అది కీబోర్డ్ ద్వారా ఇన్పుట్ తీసుకోవాలి. తీసుకున్న తర్వాత రైట్ ఏ ప్రోగ్రామ్ టు కన్వర్ట్ అండ్ ప్రింట్ దిస్ డిస్టెన్స్ ఇన్ మీటర్స్, ఫీట్, ఇంచెస్ అండ్ సెంటీమీటర్స్. సో స్టార్ట్ చేసేద్దాం. మనం ఎప్పుడు కూడా #include stdio.h. ఓకే, తర్వాత ఇంట్ మెయిన్ తర్వాత ఏమి ఇస్తా అన్నారు, డిస్టెన్స్ బిట్వీన్ 2 సిటీస్ మనకి కిలోమీటర్స్లో ఇస్తా అన్నారు కదా. సో నేను ఫ్లోట్ డిస్టెన్స్ ఇన్ km, అదొక ఫ్లోట్. ఎందుకంటే మనకు తెలియదు, అది ఇంటిజర్ అనే తెలియదు. సో ఫ్లోట్ అని నేను అస్యూమ్ చేసుకుంటున్నా. తర్వాత మనకి మీటర్స్లో, ఫీట్లో, ఇంచెస్లో అండ్ సెంటీమీటర్స్లో, సో అన్నిట్లో కావాలి కదా. సో ఇప్పుడు డిస్టెన్స్ ఇన్ మీటర్స్, తర్వాత డిస్టెన్స్ ఇన్ సెంటీమీటర్స్, కామా డిస్టెన్స్ ఇన్ ఫీట్, కామా డిస్టెన్స్ ఇన్ ఇంచ్.
మీటర్స్, ఫీట్, ఇంచ్, సెంటీమీటర్స్. సో అన్నీ నేను డిక్లేర్ చేసేసుకున్నా వేరియబుల్స్. ఇప్పుడు printf enter the distance in kilometers. ఓకే, సో ఇలా ప్రింట్ చేసేసుకుంటున్నాం. తర్వాత scanf చేసాం, స్కాన్ చేస్తున్నాం. ఎంటర్ అని చెప్పాం కదా, సో %f ఇక్కడ ఏమి ఇవ్వాలండి, ampersand distance in km, రైట్. తర్వాత ఇప్పుడు కిలోమీటర్స్ని మీటర్స్లో కన్వర్ట్ చేయాలంటే ఫార్ములా ఏంటండి, డిస్టెన్స్ ఇన్ మీటర్స్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ ఇన్ కేఎం స్టార్ 1000 అండి. తర్వాత డిస్టెన్స్ ఇన్ సెంటీమీటర్స్ ఈక్వల్ టు డిస్టెన్స్ ఇన్ మీటర్స్. డిస్టెన్స్ ఇన్ మీటర్స్ని తీసుకుంటున్నాను, డిస్టెన్స్ ఇన్ మీటర్స్ ఇంటూ 100, అంతే కదా. 1 మీటర్ ఈజ్ ఈక్వల్ టు 100 సెంటీమీటర్స్. తర్వాత డిస్టెన్స్ ఇన్ ఇంచ్ ఈక్వల్ టు డిస్టెన్స్ ఇన్ సెంటీమీటర్స్ బై 2.54 అండి. ఇది జస్ట్ బేసిక్ ఫార్ములా, మీకు తెలియకపోతే జస్ట్ గూగుల్ చేసుకోండి. 1 సెంటీమీటర్ ఈక్వల్ టు ఎన్ని ఇంచెస్ అలా. ఓకే, సో తర్వాత మళ్ళీ డిస్టెన్స్ ఇన్ ఇంచ్ ఈక్వల్ టు డిస్టెన్స్ ఇన్ ఇంచ్ అయిపోయింది కదా, డిస్టెన్స్ ఇన్ ఫీట్. డిస్టెన్స్ ఇన్ ఫీట్ ఈక్వల్ టు డిస్టెన్స్ ఇన్ ఇంచ్ బై 12. ఓకే, సో ఇప్పుడు మన అన్నీ క్యాలిక్యులేట్ అయిపోయాయి కదా. ఇప్పుడు నేను జస్ట్ ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్స్ రాసేస్తున్నాను. ప్రింట్ఎఫ్ డిస్టెన్స్ ఇన్ మీటర్స్ ఈక్వల్ టు %f కామా డిస్టెన్స్ మీటర్స్. సో ఇదే ప్రింట్ఎఫ్ని నేను మల్టిపుల్ టైమ్స్ ఇలా ఫోర్ ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్స్ పెట్టేసుకున్నాను. ఇప్పుడు డిస్టెన్స్ ఇన్ మీటర్స్ %f అని ఇలా ప్రింట్ చేసాము. కాకపోతే ఇలా ఎలా వస్తుంది అంటే సెపరేట్ లైన్స్లో వస్తుంది, ఒక్కొక్కటి ఒక్కొక్క లైన్లో వస్తుంది. ఓకే, సో ఇక్కడ అన్ని మీటర్స్లో పెట్టాం కదా, ఇది తీసేద్దాం. డిస్టెన్స్ ఇన్ మీటర్స్, డిస్టెన్స్ ఇన్ సెంటీమీటర్స్, డిస్టెన్స్ ఇన్ cm, డిస్టెన్స్ ఇన్ ఇంచెస్, డిస్టెన్స్ ఇన్ ఇంచ్, డిస్టెన్స్ ఇన్ ఫీట్ చేసి డిస్టెన్స్ ఇన్ ఫీట్. ఓకే, సో ఇది మన ప్రోగ్రామ్ అయిపోయింది. దీన్ని సేవ్ చేసేద్దాం. సో ఇప్పుడు b.c ఉంది మనకి ఇక్కడ. సో gcc b.c a.out వచ్చేసింది. a.out అంటే ఇందాక a.c ఉందని a.out వచ్చింది అనుకోకండి. a.out అంటే ఎనీ ప్రోగ్రామ్ రన్ అయినప్పుడు మనకి a.out అనేది ఎగ్జిక్యూటబుల్గా మనకి ఇస్తుంది అనమాట, ఏదన్నా మనం కంపైల్ చేసినప్పుడు. ఓకే, సో ఇప్పుడు ఈ a.outని మనం ఎగ్జిక్యూట్ చేస్తాం. /a.out ఎంటర్ ద డిస్టెన్స్ ఇన్ కిలోమీటర్స్. ఓకే, 12.5 కిలోమీటర్స్ అనుకోండి. సో డిస్టెన్స్ ఇన్ మీటర్స్, డిస్టెన్స్ సెంటీమీటర్స్, ఇంచెస్ ఇలా వచ్చింది. కాకపోతే డిఫరెంట్ లైన్స్లో రాలేదు. ఎందుకు డిఫరెంట్ లైన్స్లో రాలేదు అంటే ఇక్కడ న్యూ లైన్ క్యారెక్టర్ మనం దేనికి ఇవ్వలేదు. సో /n/n/n/n. సో ఇలా అన్నిటికీ న్యూ లైన్ క్యారెక్టర్స్ ఇచ్చేసాను. ఇప్పుడు మళ్ళీ రన్ చేసేద్దాం ప్రోగ్రామ్ని. gcc b.c ఓకే /a.out ఓకే 12.5. సో ఇలా వచ్చేస్తున్నాయి అన్నీ మీటర్, సెంటీమీటర్స్, ఇంచెస్, ఫీట్లో వచ్చేసాయి. అండ్
మనం ఇక్కడ ఎన్ని డెసిమల్ పాయింట్స్ దాకా కావాలో ఇవ్వలేదు కాబట్టి మనకి అన్ని డెసిమల్స్ ఇచ్చేస్తుంది. ఫ్లోట్కి ఎంతైతే ఉందో అంత రేంజ్. సో జస్ట్ 0.2f పెడుతున్నాను. పెట్టాక ఇప్పుడు మళ్ళీ దీన్ని సేవ్ చేసి, సో ఇప్పుడు నేను ఇంకో ఎగ్జిక్యూటబుల్ అంటే మనకి ఇష్టం వచ్చిన పేరు ఎలా ఇవ్వాలి అనేది చెప్తాను. ఇలా throw2 అంటారనమాట, -o ఇది. సో gcc b.c -o b అంటున్నా. ఓకే, సో ఇప్పుడు ls చేస్తే b. సో a.out ఉంది, b ఉంది. సో ఇప్పుడు b అనేది మన ఎగ్జిక్యూటబుల్ అనమాట. సో ఇప్పుడు నేను ./b అంటే చాలు, అది ఎగ్జిక్యూట్ అయిపోతుంది. సో 12,000 రైట్. సో అన్నీ మనకి 2 డెసిమల్ ప్లేసెస్ దాకా వచ్చేసాయి. ఓకే, కూల్. నౌ నెక్స్ట్ ప్రాబ్లం వచ్చేసి if the marks obtained by a student in 5 different subjects are input through the keyboard, find out the aggregate marks and the percentage marks obtained by the student. Assume that the maximum marks that can be obtained by a student in each subject is 100. Okay, so start చేసేద్దాం. #include stdio.h. ఓకే, సో స్టూడెంట్ మార్క్స్ అండి. స్టూడెంట్ మార్క్స్ ఇస్తున్నారు. ఈ స్టూడెంట్ మార్క్స్ అనేవి ఫ్లోటింగ్లో ఉండొచ్చు, అంటే హాఫ్ మార్క్స్ కూడా రావచ్చు, కాబట్టి ఫ్లోటింగ్ నెంబర్ కూడా ఉండొచ్చు. సో ఫ్లోట్ మార్క్స్ 5 డిఫరెంట్ సబ్జెక్ట్స్ అన్నారు. మార్క్స్ లెట్స్ సే మార్క్స్ _1 ఏంటి, మార్క్స్ 1 అంటే సబ్జెక్ట్ 1లో వచ్చిన మార్క్స్ 2, మార్క్స్ 3 ఇలా ఇచ్చే కంటే మార్క్స్ 1, 2, 3 అని ఇవ్వడం బెటర్. మార్క్స్ 2, మార్క్స్ 3, మార్క్స్ 4, మార్క్స్ 5. సో ఇలా మార్క్స్ 5 డిఫరెంట్ సబ్జెక్ట్స్లో వచ్చేసాయి కదా. తర్వాత మనం ఏమి ఇవ్వాలంటే ఫైండ్ అవుట్ ద అగ్రిగేట్ మార్క్స్ అండ్ ద పర్సంటేజ్ మార్క్స్ అబ్టైన్ బై ద స్టూడెంట్. సో అగ్రిగేట్ పర్సంటేజ్. సో అవి కూడా మనకి ఫ్లోట్లోనే ఉంటాయి అనుకుందాం. నెక్స్ట్ మనం printf enter marks obtained in 5 subjects. ఓకే, సో ఇలా వచ్చేసి scanf percentage f 1, 2, 3, 4, 5. So 5 subjects, marks 1, marks 2, marks 3, marks 4, marks 5. ఓకే, సో ఇప్పుడు అన్నీ స్కాన్ చేసేసాం కదా. ఇప్పుడు మనం అగ్రిగేట్ ఈక్వల్ టు మార్క్స్ 1 ప్లస్ మార్క్స్ 2 ప్లస్ మార్క్స్ 3 ప్లస్ మార్క్స్ 4 ప్లస్ మార్క్స్ 5. ఓకే, సో అగ్రిగేట్ క్యాలిక్యులేట్ చేసాం కదా. ఇప్పుడు పర్సంటేజ్ ఎంతో చూద్దాం. పర్సంటేజ్ ఈక్వల్ టు అగ్రిగేట్ బై 500 అండి. ఓకే, అగ్రిగేట్ బై 500 అంటే మొత్తం వచ్చిన మార్క్స్కి బై 500 చేసి దాన్ని ఇంటూ 100 అంటే పర్సంటేజ్ కదా. సో వచ్చిన దాన్ని ఇంటూ 100 చేయాలి. ఓకే, సో దట్ ఈస్ ద పర్సంటేజ్ అన్నమాట ఇక్కడ.
సో అదండి, మనం అగ్రిగేట్ పర్సంటేజ్ క్యాలిక్యులేట్ చేసేసాం. ఇప్పుడు మనం ప్రింట్ చేద్దాం. printf aggregate is percentage f and percentage f aggregate comma percentage. ఓకే, సో ఇది మన ప్రోగ్రామ్. సో ఇప్పుడు మన c.c ఉంది కదా, ఈ c.cని మనం gcc c.c through to c. ఓకే, /c. Enter marks obtained in 5 subjects. First subjects లో 30, second subjects లో 40, 50, 60, 70. సో అగ్రిగేట్ వచ్చేసి మనకి 250, పర్సంటేజ్ వచ్చేసి 50. మళ్ళీ ఇక్కడ మనం 2.5% టు f అని మనం చెప్పలేదు కదా, సో అందుకే అవి అలా ప్రింట్ చేసాయి. సో అదర్వైజ్ ఇప్పుడు బ్రైట్ స్టూడెంట్ అనుకున్నాం. 92, 95, 99, 100, 91. గుడ్. సో అగ్రిగేట్ 477, పర్సంటేజ్ వచ్చేసి 95.4. వెరీ గుడ్ స్టూడెంట్. ఓకే, మూవింగ్ ఆన్ టు నెక్స్ట్ ప్రాబ్లమ్. Length and breadth of a rectangle and radius of a circle are input through the keyboard. Write a program to calculate the area and perimeter of the rectangle and the area and circumference of the circle. Nice. So ఇది అంత కాంప్లెక్స్ కాదు కాబట్టి మనం దీంట్లో ఏం చేద్దామంటే కొంచెం మంచిగా మాడ్యులరైజ్డ్ కోడ్ రాద్దాం. ఓకే, సో లెంత్ అండ్ బ్రెడ్త్ ఆఫ్ రెక్టాంగిల్ ఇచ్చారు. సో ఫ్లోట్ లెంత్, ఓకే, లెంత్ comma breadth of a rectangle and radius of a circle are input through the keyboard. Write a program to calculate the area and perimeter of the rectangle. సో మనకి ఇప్పుడు ఏరియా కావాలి కదా, ఏరియా కామా పెరిమీటర్ అండర్స్కోర్ రెక్టాంగిల్ comma and the area and circumference of the circle, area underscore circle comma circumference of the circle. Circumference అంటే of the circle ఏ ఉంటుంది కాబట్టి circumference అనేది పెట్టేద్దాం. ఓకే, సో అన్ని వేరియబుల్స్ డిఫైన్ చేసేసుకున్నాం కదా. సో ఇప్పుడు మళ్ళీ నేను ప్రింట్ enter length and breadth of rectangle percentage f ఇచ్చాను, సారీ దాని బ్రెడ్త్ ఆఫ్ ఇచ్చాను. తర్వాత scanf percentage f ampersand length comma ampersand breadth. అలాగా లెంత్ బ్రెడ్త్ స్కాన్ చేసేస్తా. మళ్ళీ నేను ప్రింట్ఎఫ్ రాస్తాను. ప్రింట్ఎఫ్ ఎంటర్ రేడియస్ ఆఫ్ ద సర్కిల్. ఓకే, ఎంటర్ రేడియస్ ఆఫ్ ద సర్కిల్. స్కాన్ఎఫ్ పర్సంటేజ్ ఎఫ్ ampersand రేడియస్. ఓకే, సో ఇప్పుడు మనం
ఏరియా అండర్ స్కోర్ రెక్టాంగిల్ ఈక్వల్ టు ఏరియా ఆఫ్ rectangle of length comma breadth అని రాసిన. సో ఇది జస్ట్ నేను ఒక ఫంక్షన్లో పెట్టాలనుకుంటున్నాను, ఎందుకంటే అంతా కోడ్ ఇక్కడే రాస్తే నాకు కొంచెం క్లట్టర్డ్గా అనిపిస్తుంది కాబట్టి. సో నేను ఇక్కడ ఒక ఫంక్షన్ రాసేస్తాను క్విక్గా. ఫ్లోట్ ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ and it takes input float length comma float breadth. Okay, next area of rectangle అంటే మనందరికీ తెలుసు, return length star breadth. Okay, or else మీరు జస్ట్ దీన్ని float area ఈక్వల్ టు అని పెట్టి return area ఇలా కూడా రాసుకోవచ్చు ఫ్లోట్. ఓకే, సో తర్వాత నేను పెరిమీటర్ కూడా డిఫైన్ చేస్తున్నా. పెరిమీటర్ ఆఫ్ రెక్టాంగిల్ తీసుకొని ఫ్లోట్ లెంత్ కమా ఫ్లోట్ బ్రెడ్త్. ఇక్కడ ఇంకో పాయింట్ ఏంటంటే, మీరు ఏవైతే ఇక్కడ లెంత్ బ్రెడ్త్ డిఫైన్ చేశారో వేరియబుల్ నేమ్స్, అదే వేరియబుల్ నేమ్స్ మెథడ్లో కూడా ఉండాలి అని రూల్ లేదు. సో దీన్ని నేను మళ్ళీ వేరేలాగా అంటే ఎల్బి అని నేమ్ చేసుకోవచ్చు, ఇట్స్ ఫైన్. ఇక్కడ ఎల్ ఇక్కడ బి, ఎందుకంటే మన మెథడ్లోకి ఇన్పుట్ వెళ్ళేవి జస్ట్ ఈ కాపీస్ అండి. ఈ లెంత్ బ్రెడ్త్ ఏమైతే ఉన్నాయో ఆ కాపీసే, ఆ వాల్యూసే వెళ్తాయి. ఇప్పుడు లెంత్లో నేను 5 పెడితే ఆ వాల్యూనే వెళ్తుంది, బట్ నాట్ లెంత్ యాజ్ ఎ వేరియబుల్ వెళ్ళదు. జస్ట్ లెంత్లో ఉన్న వాల్యూ వెళ్తుంది, అది వెళ్ళి ఎల్ కాపీ అయిపోతుంది. సో ఎల్ బి ఇప్పుడు ఆ లెంత్ బ్రెడ్త్లో ఉన్న వాల్యూస్ అయిపోతాయి. సో ఏరియా ఈజ్ ఈక్వల్ టు ఎల్ ఇంటూ బి, మనకి ఏరియా క్యాలిక్యులేట్ అయిపోతుంది. సిమిలర్లీ అలానే పెరిమీటర్ కూడా క్యాలిక్యులేట్ చేసేద్దాం. ఫ్లోట్ పెరిమీటర్ ఈక్వల్ టు 2 ఇంటూ length plus breadth. Return perimeter. Okay, perimeter underscore rectangle equal to perimeter of rectangle of length comma breadth. నైస్. ఇప్పుడు మనం రెక్టాంగిల్కి ఏరియా పెరిమీటర్ కనుక్కున్నాం కాబట్టి సర్కిల్కి ఏరియా సర్కంఫరెన్స్ కనుక్కుందాం. ఇప్పుడు ఏరియా అండర్ స్కోర్ సర్కిల్ ఈక్వల్ టు ఏరియా ఆఫ్ సర్కిల్ అని ఇలా పెట్టాను. ఏరియా ఆఫ్ సర్కిల్ ఆఫ్ రేడియస్ ఇచ్చేస్తున్నా. నెక్స్ట్ circumference equal to, circumference is get circumference and rather or circumference underscores of circle of radius. ఓకే, సో ఈ రెండు ఫంక్షన్స్ కూడా ఇక్కడ డిఫైన్ చేసేద్దాం. ఫ్లోట్ ఏరియా ఆఫ్ సర్కిల్ float radius or just r is a float area equal to pi r square 3.14 star r star r. Okay, return a అనేది ఏరియా. సో మీకు అర్థమయ్యేలా రాసుకోవాలంటే ఇలా రాసుకోవచ్చు. సో ఫ్లోట్ circumference of circle, just in the copy paste చేసేద్దాం. circumference of circle of float r, float circumference equal to 2 star 3.14 star r 2 pi r. Turn
సర్కంఫరెన్స్. ఓకే, సో ఇలా మాడ్యులరైజ్డ్ కోడ్ లాగా మనం రాసేసామండి. ఈ మెథడ్స్ మళ్ళీ వాడుకోవచ్చు మీ ఫంక్షన్ కాల్స్. సో ఇప్పుడు మనకి క్లీన్గా ఉంది ఈ కోడ్ అన్నది, లేకపోతే అక్కడ రాసిన ఫార్ములా అంతా ఇక్కడ ఫార్ములాగా ఉంటుంది అండ్ మనకి కొంచెం అర్థం కాదు రాస్తుంటే, చదివే వాళ్ళకి కొంచెం పెద్దగా అనిపిస్తూ ఉంటుంది కోడ్. సో ఇప్పుడు ఇలా ఉంటే నీట్గా ఉంది కోడ్, క్లీన్ కోడ్ అని మనం చెప్పచ్చు దీన్ని. తర్వాత printf ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ %f, అలాగే పెరిమీటర్ ఆఫ్ రెక్టాంగిల్ %f చేసి ఏరియా అండర్స్కోర్ రెక్టాంగిల్ కామా పెరిమీటర్ అండర్స్కోర్ రెక్టాంగిల్. ఓకే, సో ఏరియా పెరిమీటర్ ప్రింట్ చేస్తాం కదా. నెక్స్ట్ printf circumference of circle %f, ఇక్కడ ఒక కామా పెట్టేద్దాం, కామా ఏరియా ఆఫ్ సర్కిల్ %f, కామా ఏరియా అండర్స్కోర్ సర్కిల్. సో ఇప్పుడు మన అన్నీ రాసేసాం, మనకు కావాల్సిన అన్ని క్యాలిక్యులేషన్స్ అయిపోయాయి. ఇప్పుడు జస్ట్ మనం ఈ ప్రోగ్రామ్ని రన్ చేసేద్దాం. e.c ఇక్కడ ఉంది. సో gcc e.c throw to e. ఇక్కడ మనం జస్ట్ ఏరియా ఆఫ్ సర్కిల్ ఒకటే ఇచ్చాము, సర్కంఫరెన్స్ ఆఫ్ సర్కిల్ ఇవ్వలేదు. సో అదే మనకి వార్నింగ్ వచ్చింది. సో సర్కంఫరెన్స్ ఆఫ్ సర్కిల్ వచ్చేసి ఇక్కడ నుంచి నేను ఇక్కడ పెట్టేస్తాను. ఓకే, సో ఇలా సర్కంఫరెన్స్ కూడా పెట్టేసాం కాబట్టి ఇప్పుడు మళ్ళీ రన్ చేసేద్దాం. పర్సంటేజ్ ఆఫ్ దాన్ డేటా ఆర్గ్యుమెంట్స్. ఓకే, సేవ్ చేయలేదు అనుకుంటాం. రైట్, ఇప్పుడు మనం సేవ్ చేసేసాం ఫైల్ని. ఇప్పుడు మనకి ఈ ఎగ్జిక్యూటబుల్ మనకి తయారైపోయింది. సో ./e అంటున్నా. ఎంటర్ లెంత్ అండ్ బ్రెడ్త్ ఆఫ్ రెక్టాంగిల్. సో 4, 5. ఎంటర్ రేడియస్ ఆఫ్ ద సర్కిల్ 3. సో ఏరియా ఆఫ్ రెక్టాంగిల్, పెరిమీటర్ ఆఫ్ రెక్టాంగిల్, సర్కంఫరెన్స్ ఆఫ్ సర్కిల్. సో ఇలా మనకి అన్ఫార్మాటెడ్గా వచ్చింది కాబట్టి వీ షుడ్ టేక్ కేర్ ఆఫ్ /n. తర్వాత ఇక్కడ కూడా point to f and /n. ఓకే, సో సేవ్ చేసేసి దెన్ / ఓకే 4, 5, 3. ఓకే, ఏరియా ఆఫ్ రెక్టాంగిల్, పెరిమీటర్ ఆఫ్ రెక్టాంగిల్, సర్కంఫరెన్స్ ఆఫ్ సర్కిల్, ఏరియా ఆఫ్ సర్కిల్. సో అన్నీ మనకి ఇలా ప్రింట్ అయిపోయాయి. నెక్స్ట్ ప్రోగ్రామ్కి వెళ్ళిపోదాం. సో ఈ ప్రోగ్రాంలో 2 numbers ఆర్ ఇన్పుట్ త్రూ ద కీబోర్డ్ ఇంటూ 2 locations C and D. సో C and Dలో 2 numbers ఉన్నాయి. రైట్ ప్రోగ్రామ్ టు ఇంటర్చేంజ్ ద కంటెంట్స్ ఆఫ్ C and D. సో ఇది చాలా బేసిక్ ప్రాబ్లం అండి. దీన్ని స్వాప్ ప్రాబ్లం అని కూడా అంటారు, స్వాపింగ్ ప్రాబ్లం అని కూడా అంటారు. అంటే చాలా బాగా అడుగుతారు కూడా ఇంటర్వ్యూస్లో కూడా. అంటే ఇది మస్ట్ నోన్ ప్రాబ్లం అనమాట, మస్ట్ టు నో ప్రాబ్లం. సో మనం స్టార్ట్ చేసేద్దాం. #include stdio.h, నెక్స్ట్ int main, ఇప్పుడు మనం cd ఇన్పుట్ తీసుకోవాలి. సో నేను ఫ్లోట్ c, d డిఫైన్ చేసేసా. నెక్స్ట్ ఇప్పుడు ఏమన్నా రైట్ ప్రోగ్రామ్ టు ఇంటర్చేంజ్ ద కంటెంట్స్. మనం జస్ట్ ఆ కంటెంట్స్ని ఇంటర్చేంజ్ చేస్తే చాలండి. అంటే cలో dని పెట్టాలి, dలో cని పెట్టాలి. సో నేను ఒక టెంప్ అనే ఒక వేరియబుల్ని వాడుకుంటున్నా.
సో టెంప్ అనేది ఏం చేస్తుంటే, ఇప్పుడు సపోజ్ నేను సి ఈక్వల్ టు డి అని రాశాను అనుకోండి. సో ఒక్కసారి సి ఈక్వల్ టు డి అని రాస్తే సిలో ఉన్న వాల్యూ ఇంకా పోతుంది మనకు. అది మళ్ళీ డీలో ఆ వాల్యూ, ఇప్పుడు మళ్ళీ డి ఈక్వల్ టు సి అని రాస్తే ఇది అర్థమే లేదండి దీనికి. అంటే సి ఈక్వల్ టు డి రాసాము, సపోజ్ డిలో 5 ఉందనుకోండి, డిలో 5 ఉంది, సిలో 1 ఉందనుకోండి. సో ఫస్ట్ సి ఈక్వల్ టు డి రాసినప్పుడు సిలో ఏం సెట్ అయిపోతుంది, 5 వాల్యూ సెట్ అయిపోతుంది. ఇప్పుడు మళ్ళీ డి ఈక్వల్ టు సి అంటే మళ్ళీ 5 సెట్ అవుతుంది. ఎందుకు, సి ఆల్రెడీ 5 కాబట్టి డి కూడా 5 ఆల్రెడీ ఉన్నదే సెట్ అయిపోతుంది. సో స్వాప్ చేయడానికి ఒక చిన్న టెక్నిక్ వాడతారు. అదేం టెక్నిక్ అంటే, టెంప్ అనే ఒక వేరియబుల్ని డిఫైన్ చేసేస్తాం. సో టెంప్ అనే వేరియబుల్లో ఫస్ట్ నేను సిని స్టోర్ చేసుకుంటా. సిని స్టోర్ చేసుకుని ఇప్పుడు సి ఈక్వల్ టు డి అంట. ఓకే, సో సి వాల్యూ డీకి అసైన్ చేయకముందు సి వాల్యూని టెంప్లో స్టోర్ చేసేసుకున్నా. సో ఇప్పుడు నేను సి ఈక్వల్ టు డి అన్నప్పుడు సి వాల్యూ నాకు పోదు, ఎక్కడ ఉంటుంది, డీలో ఉంటుంది, టెంప్లో ఉంటుంది, డీలో కాదు. సో సి వాల్యూ టెంప్లో ఉంది కాబట్టి ఇప్పుడు డి ఈక్వల్ టు టెంప్ అనేస్తున్నా. సో ఇది చాలా సింపుల్ ట్రిక్, దీన్ని స్వాపింగ్ క్వశ్చన్ అని కూడా అంటారు. సో ఇప్పుడు నేను ప్రింట్ఎఫ్ స్కాన్ చేయాలి కదా సి అండ్ డి వాల్యూస్. సో ప్రింట్ఎఫ్ ఎంటర్ సి అండ్ డి వాల్యూస్ రాసేసాం. స్కాన్ఎఫ్ %f కామా %c %d స్కాన్ చేసేసాం. ఇక్కడ స్వాప్ చేసేస్తున్నాం. కావాలంటే స్వాపింగ్ సి అండ్ డి యూజింగ్ టెంప్ వేరియబుల్. ఓకే, మంచిగా ఉండాలంటే కమెంట్స్ కొంచెం ఇలా రాసుకోండి. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ప్రింట్ఎఫ్ వాల్యూ ఇన్ సి %f and value in d %f. సో సిలో వాల్యూ సి కామా డి. ఇప్పుడు మ్యాజిక్ ఉంది. ఇప్పుడు నేను దీన్ని సేవ్ చేసేసి సిడి ఎఫ్, సో ఎఫ్ అనే దాంట్లో ఉంది ls f.c. సో ఇప్పుడు f.c ఉంది కాబట్టి నేను gcc f.c /to f. ఓకే, సో మన ఎగ్జిక్యూటబుల్ రెడీ అయిపోయింది. ./f సిడి వాల్యూస్ ఇద్దాం. నేను ఇప్పుడు 3 9 ఇచ్చాను సిలో డిలో. తర్వాత నాకేమొస్తుంది, వాల్యూ ఇన్ సి ఇస్ 9, వాల్యూ ఇన్ డి ఇస్ 3. సో ఇక్కడ కూడా మనం .2f అని డిక్లేర్ చేయలేదు కాబట్టి మనకి అలానే ప్రింట్ అవుతుంది, అన్ని డెసిమల్ పాయింట్స్ ప్రింట్ అవుతాయి. సో సో ఇలాగ సింపుల్ స్వాపింగ్ టెక్నిక్ అంటారు దీన్ని. సో ఇదొక ప్రోగ్రామ్. నెక్స్ట్ ప్రోగ్రామ్కి వెళ్ళిపోదాం. సో ఈ ప్రోగ్రాంలో ఇఫ్ ఏ 5-digit number is input through the keyboard, write a program to calculate the sum of its digits. సో ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇలా 17430 అని ఒక 5-digit నెంబర్ ఇచ్చాడు. ఆ 5-digit నెంబర్ని అందులో ఉన్న డిజిట్స్ని సమ్ చేస్తే 1 + 7 8, 8 + 4 12, 12 + 3 15, 15 + 0 15. సో 15. సో సమ్ ఆఫ్ డిజిట్స్ అనేది రిటర్న్ చేయాలి. సో ఇక్కడ హింట్ ఏంటంటే మాడ్యులస్ ఆపరేటర్ వాడమంటున్నాడు. మాడ్యులస్ అంటే ఏంటండి, మనం ఇంటర్లో చదువుకుందే కదా. మాడ్యులస్ అంటే ఇట్ గివ్స్ ద రిమైండర్ అనమాట. సో ఇప్పుడు 34 mod 2 అంటే 34ని 2తో డివైడ్ చేయంగా వచ్చే రిమైండర్ ఇంత అంటే 34 ఈవెన్ కాబట్టి 34 mod 2 0 అవుతుంది. అలానే ఇప్పుడు నేను 35 mod 3 తీసుకున్నానండి. 35 mod 3 అంటే 33 వరకు 3 డివైడ్ చేయగలదు. తర్వాత 34 35 2 డిఫరెన్స్ ఉంది. సో 3 11s 33 కాబట్టి 2 రిమైండర్ వచ్చేస్తుంది. సో అలానే 37 mod 5 తీసుకుందాం. 37 mod 5 కూడా 2నే. ఎందుకు 7 5 7 35 కాబట్టి
2 రిమైండర్ వచ్చేస్తుంది. సో మాడ్యులస్ ఆపరేటర్ వాడమని హింట్ ఇచ్చారండి. సో ఎలా అప్రోచ్ చేయాలి ఈ ప్రాబ్లమ్ని అంటే, ఇప్పుడు 5 డిజిట్ నెంబర్ అని మనకు చెప్పేశారు, ఎన్ని డిజిట్స్ మనకు చెప్పేశారు. సో మనం ఈ డిజిట్స్ని ఒక్కొక్క డిజిట్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తే చాలు. సో ఇక్కడ మన స్ట్రాటజీ ఏంటంటే, ఫస్ట్ లాస్ట్ డిజిట్ నుంచి మనం ఒక్కొక్క డిజిట్ని ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటూ యాడ్ చేసుకుంటూ వెళ్తామన్నమాట. అది ఎలాగా అంటే, ఇప్పుడు నా లాస్ట్ డిజిట్ ఏదైతే ఉందో అది నేను ఎలా చేయొచ్చు అంటే, దిస్ నెంబర్ mod 10. సో ఇప్పుడు దీని mod 10 తీసుకుంటే ఏంటంటే, అంటే 17430 into 10 ఈ నెంబర్ కదండి, ఈ 5 డిజిట్ నెంబర్. సో ఈ లాస్ట్ డిజిట్కి ఈ మొత్తం నెంబర్కి mod 10 చేస్తే నాకు ఈ లాస్ట్ డిజిట్ వచ్చేస్తుంది. అలానే ఇప్పుడు నేను ఒక్కొక్కసారి అలా తీసుకున్నాక నెక్స్ట్ ఏం చేస్తానంటే, ఆ 17430ని బై 10 చేస్తాను. బై 10 అంటే ఇంటిజర్ని బై 10 చేస్తే ఏమవుతుంది, అది మళ్ళీ ఇంటిజరే ఇస్తుంది, ఇట్ వోంట్ గివ్ డెసిమల్స్. సో 17430 అవుతుంది, 0 పోతుంది, 10లో 0 క్యాన్సిల్ అయిపోయి. సో 17430 ఇప్పుడు మళ్ళీ mod 10 చేస్తా. సో మళ్ళీ mod 10 చేస్తే 3 అనేది నాకు రిమైండర్ కాబట్టి మళ్ళీ నేను 3ని యాడ్ చేసేసుకుంటా. సో మళ్ళీ నేనేం చేస్తానంటే 17430/10 చేస్తా. అప్పుడు నాకేం మిగులుద్ది, 174 మిగులుద్ది. మళ్ళీ దీన్ని mod 10 చేస్తా. సో అప్పుడు నాకు 4 వస్తుంది. సో ఇలా నేను ఒక్కొక్క డిజిట్ని ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటూ వెళ్తానన్నమాట. ఓకే, సో ఇదండి స్ట్రాటజీ. సో స్టార్ట్ చేసేద్దాం, రాసేద్దాం. #include stdio.h తర్వాత int main. ఇప్పుడు మనకి ఏమేం వేరియబుల్స్ కావాలి, ఈ 5 డిజిట్ నెంబర్ కావాలి కదా. సో ఆ 5 డిజిట్ నెంబర్ అనేది నేను ఇన్పుట్ తీసుకుంటున్నా. తర్వాత మనకి సమ్ కూడా కావాలి. సమ్ అనేదే కదా మనం ఇక్కడ మనం అవుట్పుట్ చేయాల్సింది సమ్ అనేది. సో ఫ్లోట్ ఎందుకండి, ఇంటే తీసుకోవాలి ఇక్కడ. ఎందుకు, ఆల్రెడీ 5 డిజిట్ నెంబర్ అని చెప్పేశాడు కాబట్టి ఇంటే తీసుకుంటున్నా. అండ్ సమ్ ఎటు ఇంటిజరే ఉంటుంది కాబట్టి ఇంట్ అనే డిక్లేర్ చేస్తున్నా. సో ఇక్కడ నేను సమ్ చేయాలి కాబట్టి నేను ఫస్ట్ 0 అని తీసుకుంటున్నానండి. ఎందుకంటే మనం ఈ సమ్కే డిజిట్స్ యాడ్ చేసుకుంటూ వెళ్తాం కాబట్టి ఇనిషియలైజ్ చేయడం ఇంపార్టెంట్ ఇక్కడ సమ్ని. ఎందుకంటే సమ్ ఇన్పుట్గా తీసుకోవట్లేదు, సమ్ అనేది మనం డిక్లేర్ చేసాం కాబట్టి దానికి యాడ్ చేసుకుంటూ వెళ్తాం కాబట్టి 0ని ఇనిషియలైజ్ చేయాలి. ఇది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి ఇంకొక వాల్యూ ఏం కావాలి మనకి, ఐ డోంట్ థింక్ సో, ఇంకేం అవసరం లేదు. సో ఇప్పుడు నేను సమ్ ఈక్వల్ టు సమ్ ప్లస్ నమ్ mod 10 అంట. సో ఇది ఏం చేస్తుంది అంటే ఎక్స్ట్రాక్ట్స్ 10th పొజిషన్ డిజిట్. ఓకే, సో ఇది ఎక్స్ట్రాక్ట్స్ 10th పొజిషన్ డిజిట్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తుంది అనమాట. ఎక్స్ట్రాక్ట్ చేసి దాన్ని ఉన్న సమ్ వాల్యూకి యాడ్ చేస్తుంది. తర్వాత మళ్ళీ సమ్ ఈక్వల్ టు సమ్ ప్లస్ నమ్, దానికంటే ముందు నేను నమ్ని నమ్/10తో డివైడ్ చేస్తున్నా. ఎలా అయితే నేను ఇక్కడ ఎగ్జాంపుల్ ఇచ్చా కదా, 17,430ని 10తో డివైడ్ చేస్తే 1743 వస్తుంది. సో దట్ ఇప్పుడు మనం mod 10 చేస్తే మనకి 3 అనే వాల్యూ వస్తుంది. సో ఎగ్జాంపుల్ తీసుకుని చెప్దాము. సో ఎగ్జాంపుల్ వచ్చేసి 17439 అందాం. ఓకే, సో ఇక్కడ 17439 mod 10 వచ్చేసి 9. ఓకే, 9. నెక్స్ట్ ఇక్కడ మనకు వచ్చేసి ఎక్స్ట్రాక్ట్స్ ఇక్కడ 1th డిజిట్ అండి, 1th పొజిషన్, ఇది 10th పొజిషన్. ఇప్పుడు మనం 17439ని మనం దేంతో డివైడ్ చేసాం, 10తో డివైడ్ చేశాక మనకు వచ్చే వాల్యూ ఎంత, నమ్లో ఎంత స్టోర్ అవుతుంది, 1743 వరకే స్టోర్ అవుతుంది. 9 పోతుంది. ఎందుకు,
ఇది ఇంటిజర్ కాబట్టి 0.9 ఇవ్వదు. ఇంటిజర్ డివిజన్లో డెసిమల్స్ తీసేసి ఇంటిజర్లో ఎంత ఉందో అంతే ఇస్తుంది కంపైలర్. సో 1743 వస్తుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనం ఇప్పుడు టెన్స్ పొజిషన్లో ఉన్నదాన్ని ఎక్స్ట్రాక్ట్ చేసాం. అది ఎంత వాల్యూ? సో 1743 mod 10 అంటే ఇప్పుడు మనకి మళ్ళీ దీని వాల్యూ 3. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి అలానే మళ్ళీ నమ్ ఈక్వల్ టు నమ్ బై 10. సో ఇప్పుడు నమ్ వాల్యూ ఎంత అవుతుంది? నమ్ వాల్యూ 174 అవుతుంది. సో ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ నేను సమ్ ఈక్వల్ టు సమ్ ప్లస్ నమ్ mod 10. ఇప్పుడు మనకి ఇది ఎక్స్ట్రాక్ట్స్ హండ్రెడ్స్ పొజిషన్. సో 174 mod 10 అంటే ఇక్కడ 4. ఓకే, తర్వాత మళ్ళీ నమ్ ఈక్వల్ టు నమ్ బై 10. ఇప్పుడు నమ్ వాల్యూ ఎంత అవుతుంది? 17 అయిపోతుంది. సో సమ్ ఈక్వల్ టు సమ్ ప్లస్ నమ్ mod 10. ఇప్పుడు ఇది థౌజండ్స్ పొజిషన్లో ఉన్న వాల్యూని ఎక్స్ట్రాక్ట్ చేస్తుంది. సో దాని వాల్యూ వచ్చేసి 7. నెక్స్ట్ నమ్ ఈక్వల్ టు నమ్ బై 10. సో నమ్ వాల్యూ ఇప్పుడు ఎంత అవుతుంది? నమ్ బై 10 అంటే 1 అవుతుంది. సో నెక్స్ట్ సమ్ ఈక్వల్ టు సమ్ ప్లస్ నమ్ mod 10. సో ఇది మనకి 10,000 పొజిషన్స్లో ఉన్న నెంబర్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తుంది. సో 1 mod 10 is 1. సో ఇప్పుడు మనం ఇలాగా 5 టైమ్స్ చేసాం. ఎందుకు? 1 2 3 4 5. ఎందుకు అంటే ఇది 5 డిజిట్ నెంబర్ కాబట్టి మనం 5 టైమ్స్ సమ్ చేసాం. సో ఈచ్ పొజిషన్లో ఉన్న డిజిట్ని ఇలా ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటూ వెళ్ళాం. సో ఫస్ట్ ఇప్పుడు మనం నమ్ని స్కాన్ చేసేసుకున్నాం, అది మర్చిపోయాం ఇక్కడ. ఎంటర్ ద 5 digit number. Next scanf %f ampersand num. ఓకే, సో నెక్స్ట్ మనం ఇది రాసేసుకున్నాం కదా ఈ ప్రోగ్రామ్. printf sum of digits వచ్చేసి ఇక్కడ %f రాసామేంటి? %d కదా, నమ్ అనేది ఇంటి కాబట్టి %d. ఇక్కడ కూడా %d సమ్. ఓకే, సో ఇది మన ప్రోగ్రామ్ రాసేసాం. ఇప్పుడు మనం ఆ డైరెక్టరీలోకి వెళ్ళిపోదాం. g.c gcc g.c throw to g. ఓకే, సో మనకి ఇక్కడ ఏవో ఎర్రర్ వచ్చింది. ఎందుకు? ఇక్కడ సెమీకాలన్ మిస్ అయిపోయాం మనం. సెమీకాలన్. ఓకే, సో నెక్స్ట్ మనం మళ్ళీ సేవ్ చేసేసి రన్ చేసేద్దాం. ఓకే, నౌ G is ready, executable. ఎంటర్ ద 5 digit నెంబర్. ఇక్కడ తీసుకునే ఎగ్జాంపుల్ ఎంటర్ చేసేద్దాం, 17439. సో సమ్ ఆఫ్ డిజిట్స్ ఇస్ 24. 8 + 4 12, 9 + 3 12, 12 + 12 24, రైట్. సో ఇది సమ్ ఆఫ్ డిజిట్స్ క్యాల్కులేట్ చేయడానికి ప్రోగ్రామ్. సో నెక్స్ట్ ప్రోగ్రాంలోకి వెళ్ళిపోదాం. ఈ ప్రోగ్రాంలో if a 5 digit number is input through the keyboard, write a program to reverse the number. So example 17439 ఇస్తే దీన్ని రివర్స్ చేయాలి 93471. సో ఇందులో కూడా సేమ్ స్ట్రాటజీ అండి.
ప్రీవియస్ ప్రోగ్రాంలో ఎలా అయితే మనం సమ్ ఆఫ్ డిజిట్స్ క్యాలిక్యులేట్ చేయడానికి ఈచ్ డిజిట్స్ని ఎలా అయితే ఎక్స్ట్రాక్ట్ చేసామో మాడ్యులస్ ఆపరేటర్ వాడి, ఈ ప్రోగ్రాంలో కూడా అదే చేస్తాం. కానీ డిఫరెన్స్ ఏంటంటే అక్కడ మనం సమ్ చేయాలి, కానీ ఇక్కడ మల్టిప్లికేషన్ చేయాలి. ఎందుకు అంటే ఫస్ట్ 9 అనేది తీసుకుని, స్ట్రాటజీ ఏంటంటే ఇక్కడ ప్రతిసారి నెక్స్ట్ డిజిట్ని ఎక్స్ట్రాక్ట్ చేసేటప్పుడు ఈ 9 అనే దాన్ని లెఫ్ట్ షిఫ్ట్ చేస్తూ వెళ్తామన్నమాట. సో ఎలా బిల్డ్ అవుతుందంటే మన నెంబరు ఫస్ట్ 9 ఉంటుందండి. సో 9 ఉన్న తర్వాత దాన్ని ఏం చేస్తామంటే 90 చేసి +3 యాడ్ చేస్తాం. సో దీన్ని 3కి మనం పొజిషన్ క్రియేట్ చేస్తున్నాం. సో 9 × 10 మల్టిప్లై చేసి 93. సో ఇప్పుడు ఇది 93 అయిపోయింది. సో నెక్స్ట్ నెంబర్ వచ్చేసరికి 4 వచ్చేసరికి ఈ 93ని 10తో మల్టిప్లై చేసి +4 యాడ్ చేస్తాం. సో అది వచ్చేసి ఎంత అయిపోతుంది, 934 అయిపోతుంది. సో అలానే నెక్స్ట్ 7 వచ్చేసరికి 934 × 10 +7 చేస్తాం. సో అది ఎలా అయిపోతుంది, 9347. నెక్స్ట్ వచ్చేసి 1 ఎలా అయితే ఎక్స్ట్రాక్ట్ చేసినప్పుడు 9347 × 10 +1. సో నెక్స్ట్ మనకు కావాల్సిన నెంబర్ వచ్చేస్తుంది 93471. సో ఇలాగా మనం రివర్స్ చేస్తాం, మల్టిప్లికేషన్ స్ట్రాటజీ అన్నమాట ఇక్కడ. సో స్టార్ట్ చేసేద్దామండి కోడింగ్. stdio.h ఇంక్లూడ్ చేసేసుకోవాలి. int main. సో ఇక్కడ మనకి 5 డిజిట్ నెంబర్ అన్నారు కాబట్టి నేను మళ్ళీ int num అనే ఇస్తున్నాను. మళ్ళీ మనం రివర్స్ నెంబర్ కనుక్కోవాలి. సో రివర్స్ నెంబర్ని చేస్తున్నాం కాబట్టి రివర్స్ నెంబర్ అని నేను డిక్లేర్ చేశాను. సో అలానే ఇప్పుడు printf ఎంటర్ ద 5 డిజిట్ నెంబర్. సో 5 డిజిట్ నెంబర్ని ఎంటర్ చేయండి అని చెప్తున్నాను. scanf %d %num. సో ఇప్పుడు స్కాన్ చేసేసుకున్నాం కదా. సో ఇప్పుడు rev_numకి నేను ఒక ఫార్ములా చెప్తున్నా. ఏంటంటే rev_num = rev_num × 10 + num mod 10 అండ్ rev_numని 0కి ఇనిషియలైజ్ చేసేసుకుందాం. సో ఇక్కడ సింపుల్ అండి. సో ఫస్ట్ 9 ఎక్స్ట్రాక్ట్ చేసినప్పుడు num mod 10 అంటే 9 వస్తుంది కదా. 9 ఎక్స్ట్రాక్ట్ చేసినప్పుడు rev_num 0 కాబట్టి 0 × 10 + num mod 10 అంటే 9 వస్తుంది లాస్ట్కి. సో ఇక్కడ మనం ఫస్ట్ వన్స్ పొజిషన్లో ఉన్నదాన్ని ఎక్స్ట్రాక్ట్ చేసి దాన్ని rev_numకి యాడ్ చేస్తాం కాబట్టి ఇక్కడ మనకి 9 rev_num వాల్యూ 9 వచ్చేస్తుంది. నెక్స్ట్ మనం num = num/10 సేమ్ ప్రీవియస్ ప్రోగ్రాంలో ఎలా అయితే చేసామో అంతే చేయాలి. సో ఇప్పుడు num వాల్యూ ఎంత అయిపోతుందంటే 1743. ఓకే. సో ఇప్పుడు మళ్ళీ rev_num = rev_num *10 + num mod 10. సో మన rev_num × 10 అంటే 90 ప్లస్ num mod 10 అంటే ఇక్కడ 3, 90 + 3 ఇది 93. ఓకే. సో మళ్ళీ num = num/10 చేసేసి rev_num = rev_num × 10 + num mod 10. ఇప్పుడు వచ్చేసి 93 930. సో 93 × 10 930 + 4. సో నెక్స్ట్ మళ్ళీ మనం num = num/10 డివైడ్ చేసేస్తే ఇక్కడ 17 అయిపోతుంది ఇది. నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ rev_num = rev_num × 10 + num mod 10. సో 934 0 + 7. సో 9340. లాస్ట్ టైం ఇది 934 కదా. సో ఇప్పుడు rev_num × 10 అంటే 9340 + 7. నెక్స్ట్ మళ్ళీ num = num/10, అప్పుడు దీని వాల్యూ 1. మళ్ళీ ఇప్పుడు rev_num = rev_num × 10 + num mod 10 అంటే
9340 ఇక్కడ ఎంతండి 93407 ఇంటూ 10 చేస్తున్నాం కాబట్టి 93407 ప్లస్ 1 నమ్మా 10 అనేది 1. సో లాస్ట్కి మనకి ఎంత మిగులుతుంది 934701. సో అలాగా మనం రివర్స్ చేసేసామండి సక్సెస్ఫుల్గా. సో ఇక్కడ మనం ఎన్నిసార్లు డివైడ్ చేయాలి అనేది మనకి ఎలా తెలుసు ఇన్నిసార్లు డివైడ్ చేయాలని? బికాస్ గివెన్ దాట్ ఇట్ ఈస్ 5 డిజిట్ నెంబర్. సో జనరలైజ్ చేసి n డిజిట్ నెంబర్ అని చెప్పినప్పుడు ఇది కొంచెం కాంప్లెక్స్ ప్రాబ్లం. సో ఈ ప్రాబ్లమ్ని మనం ఫ్యూచర్లో రివిజిట్ చేస్తాం. ఎప్పుడు మనం 5 డిజిట్ నెంబర్ అని చెప్పాము, n డిజిట్ నెంబర్ ఎన్ని డిజిట్స్ అన్నా ఉండొచ్చు. సో ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి మనకి ఫర్ లూప్స్ కావాలి. సో దాన్ని మనం మళ్ళీ చూద్దాం. సో printf reversed number is %d _num. ఓకే, సో ఈ ప్రోగ్రామ్ రాస్తాం కాబట్టి సో మన h.cని సేవ్ చేసేసి gcc h.c throw to h 5 errors. సో సెమీకాలన్ మిస్ అయిపోయింది ప్రతి చోట. ఓ సారీ, ఇక్కడ కాదు సెమీకాలన్, సెమీకాలన్లు మిస్ అవుతాయండి. అది మనకి ప్రాక్టీస్తోనే వచ్చేస్తుంది. సో డోంట్ వరీ, ఎందుకంటే ఇది కంపైలర్ ఎర్రర్ త్రో చేస్తుంది కాబట్టి ఇట్స్ నాట్ ఎ బిగ్ ప్రాబ్లం. సో దీన్ని సేవ్ చేసేసి రన్ చేసేస్తే పోయాయి ఎర్రర్స్. నౌ ఎగ్జిక్యూట్ దట్ ప్రోగ్రామ్. ఎంటర్ ద 5 డిజిట్ నెంబర్. సేమ్ ఇదే ఇచ్చేద్దాం, 17439. రివర్స్ నెంబర్ ఇస్ 93471. రైట్. సో ఇవ్వండి కొన్ని ప్రాబ్లమ్స్ చూసాం కదా సి ప్రోగ్రామ్లో. సో మీకు కావాలంటే ఇవి మీరు మళ్ళీ మీ ల్యాప్టాప్లో ఓపెన్ చేసుకొని సాల్వ్ చేసుకోవచ్చు. సో సి ప్రోగ్రామ్ ఎలా రాయాలో చూసాము. ఇదే ఫస్ట్ టైం మనం చూడడం సి ప్రోగ్రామ్ ఎలా రాయాలనేది, కంపైల్ చేయాలనేది, అలాగే మనం ఎగ్జిక్యూట్ చేసి ఇన్పుట్ తీసుకొని మనం కొన్ని క్యాల్కులేషన్స్ చేసి అవుట్పుట్ చేసాము. సో దీంతో మనకి చాప్టర్ 1లో ఉన్న కాన్సెప్ట్స్ అన్నిటికీ అప్లై అయ్యే ప్రాబ్లమ్స్ ఇందులో చెప్పేశాము. సో హోప్ దిస్ ఈస్ హెల్ప్ఫుల్. సో ఈ ప్రోగ్రామ్స్ అన్నీ నేను ఒక గిట్హబ్ లింక్లో అప్లోడ్ చేస్తాను, ఒక రిపాజిటరీ క్రియేట్ చేసి. సో ఆ రిపాజిటరీ లింక్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చేస్తాను. సో మీరు ఈ కోడ్ మళ్ళీ అక్కడ రిఫర్ చేసుకోవచ్చు. సో ఈ వీడియో కనుక మీకు హెల్ప్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, లైక్ దిస్ వీడియో అండ్ షేర్ ఇట్ విత్ యువర్ క్లాస్మేట్స్.